బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లో సంగారెడ్డి సెంట్రల్ జైలుకు కేటీఆర్ వెళ్లనున్నారు. లగజర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రైతులతో ఆయన ములాఖత్ అవ్వనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం మరి కాసేపట్లో సంగారెడ్డి సెంట్రల్ జైలుకు కేటీఆర్ వెళ్లనున్నారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రైతులతో ఆయన ములాఖత్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ సోనియా. సంగారెడ్డి జిల్లా జైలుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. క్రితమే పంజాబ్ నందినగర్ లోని తన నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి ఆయన బయలుదేరి జరిగింది. ముఖ్యంగా గత 2 నెలల క్రితము ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫార్మా ఖర్చుల భూసేకరణ కోసం బహిరంగ విచారణ సందర్భంగా ప్రజాప్రాయ సేకరణ సందర్భంగా అటు రైతులకు అధికారులకు మధ్య జరిగిన ఘటనలో కలెక్టర్ పై దాడి చేశారని చెప్పి ఇతర అధికారులు చేశారని చెప్పి కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం పలువురిని బండి కోర్టుకు పంపించారు. అదే కేసులో ఏమనగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొడంగల్ మాధ్యమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కర్త నరేంద్ర రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి చెన్నపల్లి జైల్లో ఉన్నారు. రైతులు కొంతమంది పల్లి జైల్లో ఉన్న రైతులు కొంతమంది చూసి సంగారెడ్డి జైలుకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి పరామర్శం చేస్తూ ఈరోజు కేటీఆర్ సంగారెడ్డి జైలుకు బయలుదేరింది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు బండా లక్ష్మారెడ్డి, బండా రాజేశ్వరరెడ్డి చెన్నపల్లి జైల్లో ఉన్న కర్త నరేంద్ర రెడ్డిని పరామర్శించారు. అదేవిధంగా తెలంగాణ భవన్లో కూడా లఘుచర్లతో పాటు పలువురు గ్రామాల ఉమ్మడి రైతు కుటుంబాలు కూడా ఈరోజు తెలంగాణ కేటీఆర్ మొదటి కోరారు. కేటీఆర్ యొక్క సహకారం జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో నిన్న పార్టీ కోర్టులో కూడా పల్లి జైల్లో కూడా మాజీ మంత్రి సత్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది రైతు కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళకి ధైర్యం చేశారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రైతు కుటుంబానికి అండగా ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంబంధించి వెంటనే దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా వ్యక్తులకు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ జైలు సంగారెడ్డి జైల్లో కూడా జైల్లో ఉన్న రైతులను పరామర్శించాలని కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాములు.